దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఇక గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు వరద ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇక బంగాళాఖాతంలో 18న అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తోంది. 17 నుంచి ఉత్తర కోస్తా, 18, 19 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఫ్లాష్ ఫ్లడ్స్ ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్ జారీ చేసింది. తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు మరియు యానం ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం సూచికను భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో పొలాలు చెరువుల్లా మారాయి. ఏపీ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గురువారం సాయంత్రం వరకు 68,441 హెక్టార్లలో పంటలు ముంపులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 13 ఉమ్మడి జిల్లాల్లోని 79 మండలాల్లో వరి పంట 59,473 హెక్టార్లలో ముంపులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వరద ముంపు ప్రాంతాల్లో పంటలు మునిగినా పూర్తిగా దెబ్బతినలేదని వ్యవసాయ శాఖ తెలిపింది.